వెన్నెల వేడెక్కితే రచన శ్రీహరికృష్ణ. విమల, ఈరోజు పౌర్ణమి కదా. ఎప్పటి నుండో నాదో చిన్న కోరిక. చిన్నప్పుడు ఎప్పుడో అలా జరిగింది. ఈరోజు కంపెనీ నుండి రాగానే ఆ పని చేద్దాం. పిల్లలు ఎవరికి నేను వచ్చేంతవరకు అన్నం పెట్టద్దు. అందరం కలిసి ఇవాళ తిందాం, సరేనా? అప్పుడప్పుడు అంతా కలిసే తింటాం కదా. మిగతా రోజుల్లో అన్నం పెట్టమ్మా, హోంవర్క్ చేసుకోవాలి అంటూ తినేసి వెళ్తారు. ఇవాళ విశేషం ఏమిటో చెబుతా. ఇవాళ కంది పచ్చడి, వంకాయ పచ్చిపులుసు, కొత్త ఆవకాయ, బంగినపల్లి మామిడి పండ్లు, కమ్మడి పెరుగు అన్నీ రెడీ చేసి పెట్టు. అంతేకాదు, నీకు ఇంకో పెద్ద పని కూడా ఉంది. అది తర్వాత చెప్తాలే. గుర్తుందిగా మెను అంటూ కంపెనీకి బయలుదేరాడు వేణుమాధవ్. ఏమిటో ఇవాళ భలే గమ్మత్తుగా ఉన్నాడు ఈయన. మంచి హుషారుగా కూడా ఉన్నారు. మన కంపెనీ ప్రోడక్ట్కి ఏదైనా మంచి ఆర్డర్ దొరికిందేమో. అయినా అలాంటివి తనకు చెప్పకుండా ఉండరే. ఏంటబ్బా ఇంత సస్పెన్సు? ఆయన వచ్చి చెప్పేంత వరకు తెలీదు. సాయంత్రం వంటకి లిస్టు చెప్పారు కదా, ఫ్రిడ్జ్లో ఉన్నాయో లేవో చూడాలి అంటూ వేణు వెళ్ళిన తర్వాత తలుపు వేసుకుని వచ్చింది. పిల్లలు హోంవర్క్ చేసేసారా? అన్నాలు పెట్టలేదుగా వాళ్ళకి. ఉండు, నేను వెళ్ళి స్నానం చేసి వచ్చి నీకు హెల్ప్ చేస్తా అంటూ స్నానం చేసి ఫ్రెష్గా వచ్చాడు. నానావర్ధన్, వివేక్, విరజ, ఇవాళ మీకు మెమరబుల్ డేగా గుర్తుండే ఓ ప్లాన్ చేశా. ఆర్ యూ రెడీ? నాన్న, ఏంటి నాన్న అది? అమ్మని అడిగితే నాకు తెలియదు. అంది. చెప్పండి ప్లీజ్. ఏం లేదురా, నాకు నా చిన్నప్పుడు ఓ చక్కటి అనుభూతి పొందా. అలాంటి చక్కటి అనుభూతి, ఆనందం మీకు కూడా కలగాలని నా ఉద్దేశం. అబ్బా నాన్న, ఏమిటో చెప్పకుండా అలా డిలే చేస్తున్నారు. చెప్తా, అమ్మని కూడా రమ్మను. అమ్మ తొందరగా రా, నాన్న ప్లాన్ చెప్తాట అంటుంటే విమల చీర కొంగి చేయి తుడుచుకుంటూ వచ్చింది. విమల, డిన్నర్ రెడీనా? నాన్న వర్ధన్, వివేక్, మమ్మీ వండిన ఐటమ్స్ అన్నీ మన డాబాపైకి తీసుకెళ్ళండి. విరజ, నువ్వు చేపలు తీసుకురామ్మా. ఇవాళ మనమంతా హాయిగా మేడ మీద వెన్నెల్లో కూర్చుని డిన్నర్ చేద్దాం. మమ్మీ మనకి కలిపి ముద్దలు పెడుతుంది. మనకి పెడుతూ మమ్మీ కూడా తింటుంది. తిన్న తర్వాత మనందరం పరుపులు వేసుకుని ఈరోజు రాత్రి ఈ చల్లటి వెన్నెల్లో పడుకుందాం. ఓకేనా? ఏడ్చినట్టుంది మీ వ్యవహారం. ఎలా ఉందో తెలుసా? ఏనుగు పెత్తడంలాగా ఉంది. పిల్లల ముందు ఏమిటా వాగుడు? ఏనుగు పెత్తడం లాగా ఏంటమ్మా అంతే విరజ. అదో సామెత అన్నమాట. ఏనుగు అంత పెద్దగా ఉంటుంది కదా, అది పెత్తడం చేస్తే ఎంత సౌండ్ వస్తుందో అని కొంతమందికి డౌట్ వచ్చి ఆ సౌండ్ విందామని ఆ ఏనుగు దగ్గరే ఉన్నట్ట. ఆ ఏనుగు ఓ టైంలో చుస్సు మన సౌండ్ చేసిందట. అలా ఉంది మీ నాన్నగారి ప్లాను. సర్లే, అది ఎంజాయ్ చేస్తేనే కానీ నీకు తెలియదు. కానీ అన్నీ పైకి పెట్టండి, నేను పరుపులు దిళ్ళు తీసుకొస్తా. అబ్బా, రియల్లీ భలే బాగుంది నాన్న, సూపర్గా ఉంది అన్నారు వివేక్ వర్ధన్లు. నాకైతే అమ్మ అందరికీ కలిపి ముద్దలు పెడుతుంటే ఎంత బాగుందో. రోజు ఇలాగే తిందాం అంది. నా వల్ల కాదమ్మా రోజు మీకు ముద్దలు పెట్టడం అంటుంటే నవ్వారు పిల్లలు. అంతా పరుపులేసి పడుకున్నారు. నాన్న, ఈ మూన్ లైట్లో ఇలా పడుకుంటే భలే బాగుంది అన్నాడు వర్ధన్. నాన్న, ఏదైనా కథ చెప్పరా అంది విరజ. కథలు అన్న వాళ్ళకి బోరుగా ఉంటాయి కాబట్టి నా చిన్నప్పుడు జరిగేది చెప్తా, సరేనా? ఓకే నాన్న అన్నారు పిల్లలు. మా అమ్మ నాన్నలు అంటే మీ తాతగారి బామ్మలు అన్నమాట. వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ చిన్నప్పుడే తాతగారు 10th క్లాస్ చదువుకునే టైంలోనే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. మా నాన్నకి ఓ బ్రదర్ ఉండేవాడు. ఆయనకి మాటలు చాలా ఏళ్ల వరకు రాలే, నత్తిగా మాట్లాడేవాడు. వాళ్ళ అమ్మా నాన్నలు చనిపోవడంతో వాళ్ళిద్దరూ వాళ్ళ మావయ్య గారి ఇంటిలో ఉండేవారు. చదువు ఆపేసి అనడం కంటే చదివించే వాళ్ళు లేక మా నాన్న ఓ చీరలు తయారు చేసే చిన్న కంపెనీలో 50 రూపాయల జీతానికి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. 50 రూపీసా? అవును తల్లి, అప్పుడు 50 రూపీస్ అంటే చాలా ఎక్కువే. చాలా బాగా వర్క్ చేసేవారు తాతగారు. అందుకు ఆ కంపెనీ వాళ్ళు ఆయన జీతాన్ని పెంచి తాతగారిని వర్క్ సూపర్వైజర్గా మార్చారు.
తాతగారు ఆ చీరలు తయారు చేయడంలో టెక్నిక్స్ అన్నీ బాగా నేర్చుకున్నారు. మా నాన్నగారు వాళ్ళ మామయ్య గారి అమ్మాయినే, అంటే మా అమ్మగారినే పెళ్లి చేసుకున్నారు. నేను ఒక్కడినే కొడుకుని వాళ్ళకి. కొంతకాలానికి మా నాన్నగారు డబ్బు సేవ్ చేసుకుని తానే సొంతంగా ఒక చిన్న చీరల కంపెనీ పెట్టుకుని దాన్ని కష్టపడి బాగా డెవలప్ చేసుకున్నారు. తాతగారు బాబాయ్ చనిపోయిన తర్వాత నేను కూడా ఆ కంపెనీలో టెక్నిక్స్ అన్నీ నేర్చుకుని అప్పటి నుండి దాన్ని డెవలప్ చేస్తూ వచ్చా. 2 సార్లు బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్గా కూడా అవార్డు తీసుకున్నా. ఆ సంగతి మీకు తెలుసు కదా. మా నాన్నగారు నాకు కొన్ని మాటలు చెప్పారు. మనం నిజాయితీగా ఉంటూ మనల్నే నమ్ముకుని మన దగ్గర పనిచేసే వర్కర్లని చక్కగా చూసుకుంటే ప్రతి సంవత్సరం జీతాలు పెంచుతూ మనకొచ్చే లాభంలో కొంత వాళ్ళకి బోనస్గా ఇస్తే ఏ కంపెనీ అయినా అభివృద్ధి చెందుతుంది. కష్టపడకపోతే ఏది రాదు. కష్టపడాలి, కష్టాల నుండి సుఖాలు వస్తాయి అని చెప్పిన మాటలు నాకు బాగా నచ్చి నాన్నగారి పద్ధతిలోనే డెవలప్ చేశా. మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నప్పుడు ఇలానే ఓ రోజు సేమ్ మెనూ చెప్పింది మా అమ్మ. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మీ అందరితో కలిసి మళ్ళీ ఆనందాన్ని పొందా. రియల్లీ మెమరబుల్ డే నాన్న. చాలా బాగా హ్యాపీగా ఉంది, బాగా ఎంజాయ్ చేశాం. హ్యాపీ న్యూ ఇయర్ 1980. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై డియర్స్ వర్ధన్, వివేక్, విరు అండ్ విమల. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్ అంటూ ముద్దులు పెట్టారు అమ్మా నాన్నలకి పిల్లలు. ఎలా ఉంది మన న్యూ ఇయర్ సెలబ్రేషన్? కేక్తో కాకుండా కంది పచ్చడితో. చాలా బాగుంది నాన్నగారు. ఇక పడుకోండి. 1980 సంవత్సరం క్యాలెండర్ 2024లోకి మారింది. క్యాలెండర్ మారటమే కాదు, వేణుమాధవ్ జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. విమల, పిల్లలేరి, ఎవరు కనపడడం లేదు. వర్ధన్ గారు నాకు కనబడి 2 రోజులైంది. వివేక్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తానని చెప్పి ఇవాటికి వారం రోజులైంది. వాడు కనపడను లేదు. బీరువాలో ఉండే 25,000 కూడా కనపడలేదు. ఇక మీ పుత్రికారత్నం పొద్దుడు 9 గంటలకు వెళ్ళింది. ఇంకా దానికి ఇల్లు కనపడలా. ఇంకా తమరా 15 రోజుల తర్వాత ఇవాళే నా కళ్ళబడ్డారు. ఏం చేయనే, వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలనే తాపత్రయం. నేను చేసే వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటారని నా పిల్లలు అనుకున్నానే కానీ ఇలా పిల్లలు చేయుతనివ్వరని కల్లో కూడా ఊహించలేదే. నేను పడ్డ కష్టాలు వాళ్ళు పడకుండా కూడదని అనుకున్నానే కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత నా కంపెనీ అయితే పెరిగింది, కానీ నా కష్టాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళకి చిన్నప్పటి నుండి కష్టపడి తత్వాన్ని నేర్పించలేకపోయా. బిజినెస్ పనుల్లో పడి పోనీ నీ పాటన్నా వినేవాళ్ళు కాదు. చేతులారా వాళ్ళని నేను చెడగొట్టుకున్నానే. ఇంత సంపాదించే లాభం, మనశ్శాంతి లేకపోయింది. కనీసం ఒక్కరైనా నా బాధ్యతల్లో భాగం పంచుకుంటారనుకున్నా. నడమంత్రం సిరి వస్తే ఇలాగే ఉంటుందేమో. అవసరాలకు వాడుకుంటారని డబ్బులు ఇస్తే అనవసర వ్యసనాలకి బానిస అయిపోయారు. అంతా నా కర్మ అంటుంటే ఫోన్ వచ్చింది. హలో, ఎవరండి? నమస్తే సార్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐని మాట్లాడుతున్నా. మీ పెదబాబు వర్ధన్ ఇవాళ సాయంత్రం క్రిస్టల్ బార్లో బాగా డ్రింక్ చేసి ఒక అతని మీద చేయి చేసుకుని బాగా కొట్టాడు. బార్ వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చి అరెస్ట్ చేసి రిమాండ్లో ఉంచాం. లోగడ కూడా ఇలాగే 2-3 సార్లు గొడవ చేస్తే మీ మీద గౌరవంతో వార్నింగ్ ఇచ్చి పంపించేశాం. ఈ పూట అరెస్టు చేయక తప్పలేదు సార్. మీ చిన్నవాడు కూడా వివేక్ అనుకుంటా పేరు, మీద కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి సార్. డ్రగ్స్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పట్టుబడితే మటుకు చాలా సీరియస్ అవుతుంది వ్యవహారం. మీరు వచ్చి జామీన్ ఇస్తే మీ వాడిని వదులుతాం, లేకపోతే పొద్దుట కోర్టులో ప్రవేశపెట్టాల్సి వస్తుంది. డూ యువర్ డ్యూటీ సార్. ఒకసారి అలా జరిగితే కానీ బుద్ధి రాదు వేధవులకి. ఐఎమ్ సారీ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్. అంటే వాడిని అలా వదిలేస్తారా? ఏం చేయనే, మన మాట వినే స్థితిలో ఎప్పుడో దాటిపోయారు అంతాను అంటుంటే వచ్చింది విరజ. ఎక్కడికి వెళ్ళావా ఎంతసేపు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. హాయ్ డాడీ, ఎప్పుడు వచ్చారు? 2 గంటలైందమ్మా. ఫ్రెష్ అయితే
ఈరోజు మన ముగ్గురం టెర్రస్ పైకి వెళ్ళి భోంచేద్దాం. ఎందుకో నాకు ఇవాళ చాలా కోరికగా ఉందమ్మా. పౌర్ణమి కదా. సారీ డాడీ, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తినేసే వచ్చా. అయినా బోర్ డాడీ, ఎన్నిసార్లు తింటాం? ఫస్ట్లో థ్రిల్లింగ్ హ్యాపీగా ఉండేది. బోర్ డాడీ, మీరు వెళ్ళి తినండి, నాకు నిద్ర వస్తుంది అంటూ పైకి వెళ్ళిపోయింది. వెళ్ళపోతున్న కూతుర్ని ఆపి, అవునమ్మా బోరే, పెద్దాళ్ళు అయ్యారు కదా, అన్నీ బోరే మీకు. రేపు నేను అమ్మ కూడా బోరు పుట్టేస్తాం మీకు. చూడు తల్లి, ఏ పిల్లలకైనా తల్లి తండ్రి చూపించే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు చంద్రుడిచ్చే వెన్నెలాగా చల్లగా ఉంటాయి. ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలనే వెన్నెల వేడిగా మారితే, వేడెక్కేలా ప్రవర్తిస్తే ఆ వేడికి తట్టుకోలేరు. జాగ్రత్త. ఆ వేడెక్కడం నాకు అరగంట క్రితమే మొదలైంది. కోపం రాని వాడికి కోపం వస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చూద్దురు. కానీ ఇదే విషయం అన్నాలకు కూడా చెప్పు. ఏ తల్లి తండ్రి తమ పిల్లలు చెడిపోవాలని ఎన్నడూ కోరుకోరు. వారి అభివృద్ధికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తారు. వారు పడే తాపత్రయాన్ని ఆ పిల్లలు అర్థం చేసుకుంటే వారికే మంచిది. అలా కాకుండా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే, వారి తాపత్రయాన్ని చేతకానితనంగా భావిస్తే వాళ్ళ భవిష్యత్తే అంధకార బంధురం అవుతుంది. ఆ తల్లి తండ్రి దాటిపోయిన తర్వాత కానీ వాళ్ళకి బాధలు తెలియవు. తర్వాత తెలుసుకున్న లాభం లేదు. తల్లిదండ్రుల సహనానికి ఓ హద్దు ఉంటుంది. వాళ్ళలో ఉన్న ఆవేశం కట్టలు తెచ్చుకుంటే ఆ పరిణామాలే వేరుగా ఉంటాయి. వెన్నెల చల్లగా ఉంటేనే అందం, ఆహ్లాదం. ఆ వెన్నెల కనుక వేడెక్కితే ప్రళయమే. ఎవరి సంతానమైన తల్లిదండ్రులు చల్లని ప్రేమ, ఆప్యాయత, అనురాగాల వెన్నెలను వేడెక్కనీయకండి. ఆ వెన్నెల వేడెక్కితే ఒకసారి ఆ పరిస్థితి ఊహించుకోండి. బీ కేర్ఫుల్ పిల్లలారా, బీ కేర్ఫుల్. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.